ఇక హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. సో 6 అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సైబరాబాద్ కమిషనర్ కు హైడ్రా సిఫారసు చేసింది. జీహెచ్ఎంసీ చందానగర్ డిప్యూటీ కమిషనర్ తో పాటు ఎస్డీఎంఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్, నిజాంపేట మున్సిపల్ కమిషనర్, సర్వేయర్ సహా బాచుపల్లి తహసీల్దార్ పై కేసు నమోదు చేశారు. బాచుపల్లి ఎర్రకుంటలో ఇటీవల అక్రమంగా నిర్మిస్తున్న 3 భవనాలను హైడ్రా నేలమట్టం చేస్తుంది. ఆ భవనాలపై స్థానికుల నుంచి వరుసగా ఫిర్యాదులు అందినా పట్టించుకోలేదని అధికారులపై అభియోగాలున్నాయి. సో ఆధారాలతో సహా సమర్పించినా పక్కన పెట్టేశారని హైడ్రా దృష్టికి వచ్చింది. స్థానికుల ఫిర్యాదులను, అధికారులపై అభియోగాలను పరిశీలించిన రంగనాథ్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారు. ఇప్పుడు వాటికి అనుమతులు ఇచ్చిన అధికారులపై కేసులు నమోదు చేయాలని సిఫారసు చేశారు. వీరితో పాటు గండిపేట వద్ద ఖానాపూర్, చిల్కూరులోని అక్రమ నిర్మాణాలకు సంబంధించి సూపరింటెండెంట్ పై కూడా చర్యలు తీసుకునేందుకు హైడ్రా ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఇక అక్రమ నిర్మాణదారులకి కాదు, నిబంధనలకు నీళ్లొదిలిన అధికారులకు హైడ్రా సెగ తగిలింది. చెరువులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను హైడ్రా పెద్ద ఎత్తున కూల్చివేస్తున్న విషయం తెలుస్తుంది. అయితే కూల్చివేతలు చేపట్టిన ప్రాంతంలో నాటి నుంచి విధులు నిర్వహించిన సంబంధిత అధికారుల వివరాలను సేకరిస్తున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు 18 ప్రాంతాల్లో చిన్న పెద్దవి కలిపి సుమారు 200కి పైగా నిర్మాణాలు కూల్చివేస్తున్నట్లు అధికారులు సమాచారం. 50 ఎకరాల వరకు ప్రభుత్వ చెరువుల భూములను పరిరక్షించినట్లు హైడ్రా అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఆయా ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, రెవెన్యూ అధికారుల పాత్రపై అధికారులు ఆరా తీస్తున్నారు. పలు చోట్ల చాలా మంది చెరువులను ఆక్రమించుకొని భారీ నిర్మాణాలు చేపట్టిన విషయం ప్రభుత్వానికి తెలియంది కాదు. పర్యవేక్షణ అధికారులు తమకు కేటాయించిన ప్రాంతాల్లో చేపడుతున్న నిర్మాణాలు నిబంధనల మేరకు జరుగుతున్నాయా లేదా అన్నది తనిఖీ చేయాల్సి ఉంటుంది. అనుమతులు లేని పక్షంలో కూల్చివేతలు చేపట్టాలి. పర్యవేక్షణ అధికారులే కాదు, ప్రతి విభాగంలోని ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు కూడా నిర్మాణాలపై ఓ కన్నేసి ఉంచాల్సిన బాధ్యత ఉంది. కొన్ని ప్రాంతాల్లో సర్వే నెంబర్లు వేరుగా వేసి నిర్మాణ అనుమతులు తీసుకున్నట్లు కూడా హైడ్రా అధికారులు గుర్తించారు. అనుమతులు జారీ చేసే ముందు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలి. అలా చేస్తే సర్వే నంబరు సరైనదా కాదా గుర్తించడం అధికారులకు పెద్ద కష్టమైన పనేమి కాదు. ఈ మేరకు అక్రమ నిర్మాణాలకు సంబంధించి ఆయా ప్రాంతాల్లో పనిచేసిన అధికారులు తమ విధులు సక్రమంగా నిర్వహించడంలో నిబంధనలకు తీలోదకాలు ఇచ్చారన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో నిబంధనలను అమలు చేయని అధికారుల లెక్కలు తేలాల్సి ఉంది. వేడిగా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి తేజ లైవ్ ద్వారా అందిస్తారు. తేజ, ప్రధానంగా చెప్పాలి, ఎందుకంటే ఇప్పటివరకు కూడా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని అంటే ఎక్కడైతే హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధి ప్రాంతంలో 2500 చదరపు కిలోమీటర్ల మేర ఈ హైడ్రాను ఏర్పాటు చేయడం జరిగింది. పరిధి 2500 చదరపు కిలోమీటర్ల మేర ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తంగా అంటే ఎక్కడెక్కడైతే ఈ చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, నాలాలు కావచ్చు, ఏదైతే తీవ్రంగా ఇవన్నీ కూడా కబ్జాకు గురైనవి, కబ్జా గురవటం వల్ల అంటే మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఒక చిన్నపాటి వర్షానికే రోడ్లో అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి నగర వీధులన్నీ జలమయమవుతున్నటువంటి పరిస్థితులు చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ ఎందుకు ఇలాంటి పరిస్థితులన్నీ తలెత్తిని దాపురించినాయి అనేటువంటి పరిస్థితి చూస్తే మాత్రం మొత్తం అంటే ఈ విధంగా చెరువులను కావచ్చు, నాలాలను చేసేసి బహుళ
నిర్మించేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఇదే నేపథ్యంలో వీటన్నిటిని కూడా పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో అంటే పర్యావరణాన్ని కూడా పరిరక్షించాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ హైడ్రాని అయితే ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటి వరకు మనం చూసినట్లయితే మొత్తంగా పలు ప్రాంతాల్లో జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో 200కు పైగా భవనాలన్నింటినీ కూడా కూల్చివేసినటువంటి అంటే అక్రమంగా నిర్మాణాలు చేపట్టినటువంటి బహుళంతస్తుల భవనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా కూల్చివేసేటువంటి నేలమట్టం చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఆ విధంగా నేలమట్టం చేసుకుంటూ వచ్చినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. మొత్తంగా చూస్తే మాత్రం 50 ఎకరాల వరకు కూడా ఇప్పటి వరకు కూడా ఇటు హైడ్రా హ్యాండ్ ఓవర్ చేసుకున్నటువంటి పరిస్థితిగానే చెప్పాలి. అయితే ఈ ప్రజలంతా కూడా అనుకుంటున్నటువంటి పరిస్థితిగానే చెప్పాలి. ఎందుకంటే మొత్తంగా ఇక ఈ విధంగా అధికారులు చాలామంది అధికారులు ఈ విధమైనటువంటి అనుమతులు ఏ విధంగా ఇచ్చారు అనేటువంటి అంశంపైన కూడా చాలా తీవ్ర స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది, ఇంకా జరుగుతూనే ఉంది. ఎందుకంటే ఎవరైతే అక్రమంగా నిర్మించారు అని చెప్పి హైడ్రా కూల్చివేతలు ప్రక్రియ అనేటువంటిది చేపట్టిందో ఆ అధికారులంతా కూడా అంటే ఆ అధికారులు కూడా వారంతా ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాన్ని కూడా ఆ భవనాలను నిర్మించినటువంటి వారు యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ప్రశ్నిస్తున్నారు. ఇది మేము ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకొని మేము నిర్మించినటువంటి భవనాలే కదా, మా మీద ఎందుకు ఈ విధమైనటువంటి చర్యలు, ప్రభుత్వ ఉద్యోగి అంటే ప్రభుత్వంలో భాగమే కదా, ఎందుకు ఈ విధమైనటువంటి చర్యలు మా మీద చేపడుతున్నారు, మేము ఎప్పుడో అన్ని పర్మిషన్స్ తీసుకున్నాము, అన్ని అనుమతులు తీసుకొని ఈ విధమైనటువంటి నిర్మాణాలు చేపట్టినప్పటికీ కూడా మళ్ళీ ఈ విధంగా హుటాహుటిన హైడ్రాను ఏర్పాటు చేసి ఎందుకు ఈ కట్టడాలన్నింటినీ కూడా నేలమట్టం చేస్తున్నారు అనేటువంటి స్థాయిలో కూడా ప్రశ్నలు లేవనెత్తినటువంటి సందర్భంలో మొత్తంగా ఈ విధమైనటువంటి ఎవరైతే ఈ విధమైనటువంటి అనుమతులు ఇచ్చారో అంటే అడ్డగోలుగా అనుమతులు ఇచ్చినటువంటి అధికారులపైన ఖచ్చితంగా క్రిమినల్ కేసులు కూడా పెడతామని గతంలో రంగనాథ్ కూడా చెప్పినటువంటి హైడ్రా కమిషనర్గా ఉన్నటువంటి రంగనాథ్ చెప్పినటువంటి పరిస్థితి చూసాం. మొత్తంగా ఒక 6 పైన అయితే అంటే ఆ విధమైనటువంటి చర్యలకు కూడా హైడ్రా సిద్ధమైందన్నట్లుగానే చెప్పాలి. ఒక పక్కన అంటే ఒకవైపు చూస్తే మాత్రం అక్రమంగా చేపట్టినటువంటి నిర్మాణాలన్నింటినీ కూడా నేలమట్టం చేసుకుంటూ వస్తుంది. ఇక ఎవరైతే అడ్డగోలుగా అనుమతులు ఇచ్చినటువంటి అధికారులు ఉన్నారో వారిపైన కూడా చర్యలకు ఇక ఉపక్రమించింది. మొత్తంగా ఆ విధంగా చూస్తే మాత్రం ఒక 6 పైన క్రిమినల్ కేసులు తీసుకోబోతున్నట్లుగా క్రిమినల్ చర్యలు తీసుకోబోతున్నట్లుగా కూడా అర్థమవుతుంది. మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సైబరాబాద్కి సంబంధించి ఈఓడబ్ల్యూ వింగ్గా ఉన్నటువంటి సిపి అవినాష్ పైన క్రిమినల్ కేసులు తీసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక చందానగర్ జిహెచ్ఎంసీకి సంబంధించి డిప్యూటీ కమిషనర్గా ఉన్నటువంటి సుధాంష్ పైన కూడా ఆయన కూడా అక్రమాలకు పాల్పడ్డారు, అంటే అడ్డగోలుగా అనుమతులు ఇచ్చారు అనేటువంటి అంశం పైన అయితే మాత్రం మొత్తంగా వారిపైన కూడా క్రిమినల్ కేసులు తీసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా ప్రత్యేకించి హెచ్ఎండిఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్గా ఉన్నటువంటి సుధీర్ బాబు కావచ్చు, హెచ్ఎండిఏ సిటీ ప్లానర్గా ఉన్నటువంటి రాజ్ కుమార్, అదేవిధంగా నిజాంపేట మున్సిపల్ కమిషనర్గా ఉన్నటువంటి రామకృష్ణ, ఇంకా ప్రత్యేకించి మొత్తంగా మేడ్చల్ మల్కాజ్గిరి ల్యాండ్స్ రికార్డ్స్కి సంబంధించినటువంటి అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నటువంటి శ్రీనివాసుల పైన, అదేవిధంగా బాచుపల్లి ఎంఆర్ఓ పూలింగ్స్ పైన కూడా మొత్తంగా చూస్తే మాత్రం 6 అధికారుల పైన అయితే మాత్రం మొత్తంగా క్రిమినల్ కేసు పెట్టాలని అయితే ఇటు హైడ్రా ఇప్పటికే ఆ చర్యలు చేపట్టే దిశగా కూడా క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తంగా త్వరలోనే హైడ్రా పోలీస్ స్టేషన్లు కూడా రాబోతున్నాయి అందుబాటులోకి. మొత్తంగా హైడ్రా సంస్థనే అంటే ఈ పోలీస్ స్టేషన్లో ఎవరైనా కానీ వచ్చి నేరుగా ఫిర్యాదు చేస్తే వాళ్ళే నేరుగా ఎఫ్ఐఆర్ను కూడా నమోదు చేస్తారు, తద్వారా తదుపరి చర్యలు కూడా తీసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మొత్తంగా చూస్తే మాత్రం అంటే ఎవరైతే అడ్డగోలుగా అనుమతులు ఇచ్చినటువంటి అధికారులు ఉన్నారో వారందరూ భరతం పట్టేటువంటి ప్రయత్నం కూడా ఇప్పుడు హైడ్రా చేస్తుంది. మొత్తంగా తొలి అడుగు అయితే పడింది అన్నట్లుగానే చెప్పాలి. ఇప్పటికే 6 పైన అయితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా మరికొంతమంది ఎవరైతే ఉన్నారో ఎక్కడెక్కడ ఏ విధంగా ఎలాంటి అనుమతులు అడ్డగోలుగా అనుమతులు ఇచ్చినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారిపైన కూడా క్రిమినల్ కేసులు త్వరలోనే నమోదు చేస్తారని చెప్పి అయితే హైడ్రా అధికారులు అయితే చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. మొత్తంగా అయితే మాత్రం అంటే ఈ అక్రమంగా నిర్మాణాలు చేపట్టినటువంటి అంశాలకే కాకుండా ఎవరైతే అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చినటువంటి అధికారులపైన కూడా ఇక చర్యలకు రంగం సిద్ధం చేసి హైడ్రా దూసుకుపోతుంది అన్నట్లుగానే మనం చెప్పాలి. సంజన, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ తేజ.